ఉద్యోగ సాధన యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో 2024 సంబంధించి రివిజన్లో భాగంగా 2024 జనవరి నుంచి నవంబర్ మంత్ ఎండ్ వరకు ఇచ్చిన నివేదికలు, సూచీలు, వాటిలో భారతదేశ స్థానం ఎంత, ఏ నివేదికని ఏ ఆర్గనైజేషన్ ఇస్తుంది, 1 by 1 మొత్తం డిస్కస్ చేద్దాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో కాబట్టి ఎవరైనా కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఉంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా తప్పకుండా షేర్ చేయండి. ఫస్ట్ నివేదిక వచ్చి క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అంటారు. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ని ఏ ఆర్గనైజేషన్ ఇస్తుంది అంటే గ్రీన్ వాచ్ ఆర్గనైజేషన్ ఇస్తుంది. దీని ప్రకారం భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 7th ర్యాంకు. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ప్రకారం భారత స్థానం ఎంత? 7వ స్థానంలో భారతదేశం ఉంది. మొదటి 3 స్థానాలకు ఏ దేశం కూడా అర్హత సాధించలేదు. 1, 2, 3 స్థానాలు ఉన్నాయి కదా, ఈ స్థానాలు కొన్ని పాయింట్స్ అనేవి ఉంటాయి, గ్రేడ్ పాయింట్స్ అనేవి. ఈ గ్రేడ్ పాయింట్స్ అంటే ఇండికేటర్స్ అంటారు. ఆ ఇండికేటర్స్ని 2023-24 సంబంధించి ఏ కంట్రీ కూడా దాన్ని రీచ్ కాలేకపోయింది. కాబట్టి డెన్మార్క్ని 4వ స్థానం నుంచి పరిమితం చేసి 4 నుంచి ర్యాంక్స్ ఇస్తూ వచ్చారు. ఓకే, 4వ ఫస్ట్ అంటే మొదటి ర్యాంకులో ఉండేది ఏంటంటే డెన్మార్కే. ఇంటర్నేషనల్ ఐపీ ఇండెక్స్, ఐపీ అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ అంటారు. ఐపీ ఇండెక్స్ 2024 ప్రకారం, అంతర్జాతీయ మేధో సంపత్తి నివేదిక ప్రకారం భారతదేశ స్థానం ఎంత? 42వ స్థానంలో గలదు. దీన్ని ఏ ఆర్గనైజేషన్ ఇస్తుందంటే యునైటెడ్ స్టేట్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనే ఆర్గనైజేషన్ అయితే ఇస్తుంది అనమాట. దీంట్లో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏదంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. గ్లోబల్ సాఫ్ట్ పవర్ ఇండెక్స్ 2024 నివేదిక ప్రకారం భారతదేశ స్థానం 29వ స్థానంలో ఉంది. ఫస్ట్ ర్యాంక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది. గ్లోబల్ సాఫ్ట్ పవర్ ఇండెక్స్ అనే దాన్ని ఇచ్చే ఆర్గనైజేషన్ ఏంటంటే బ్రాండ్ ఫైనాన్స్ అనే ఆర్గనైజేషన్ ఇస్తుంది. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది కొంచెం ఇంపార్టెంట్. 2023-24 సంబంధించి ర్యాంక్స్ అయితే ఇచ్చింది. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2023-24 తెలుగులో మానవ అభివృద్ధి నివేదిక అంటారు. క్వశ్చన్స్ UNDPని ఎవరు ఇస్తున్నారు అని అడుగుతారు. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ UNDP అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మొత్తం 193 కంట్రీస్ గాను 134వ స్థానంలో భారతదేశం ఉంది. మొదటి స్థానంలో స్విట్జర్లాండ్ ఉంది, 2వ స్థానంలో నార్వే, 3వ స్థానంలో ఐస్లాండ్ ఉంది. చివరి నుంచి మొదటి స్థానంలో సోమాలియా, చివరి నుంచి 2వ స్థానంలో సౌత్ సుడాన్, చివరి నుంచి 3వ స్థానంలో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ఉంది. క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ యొక్క లేటెస్ట్ సూచీలో మొదటి స్థానంలో ఉన్న దేశాలను గుర్తించండి అని అడుగుతారు. క్వశ్చన్ నెంబర్ 1 టైప్ 1. టైప్ 2 అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని ఏ ఆర్గనైజేషన్ ఇస్తుందని అడుగుతారు. టైప్ 2. టైప్ 3 వచ్చి చివరి స్థానంలో ఉన్న దేశాలు ఏదే అని అడుగుతారు. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని ఎప్పటి నుంచి ఇవ్వడం జరుగుతుందని కూడా క్వశ్చన్ అడిగినారు. దేంట్లో అంటే సబ్ ఇన్స్పెక్టర్లు అడుగున్నారు, ASOలో అడుగున్నారు, గ్రూప్ 2 ఎకానమీలో అడుగున్నారు. కాబట్టి ఇది టాపిక్ అనేది కొంచెం ఇంపార్టెంట్ టాపిక్, ఒకసారి మీరు రిఫర్ చేయండి. ఓకే, తర్వాత హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 నివేదిక ఏ ఆర్గనైజేషన్ ఇస్తుందంటే ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ IATA ఇస్తుందన్నమాట. డెఫినేషన్స్ కూడా ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ IATA ఇవ్వడం జరుగుతుంది. దీన్ని హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ని. దాని ప్రకారం భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చి 83వ ర్యాంకు. భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చి 83వ ర్యాంకులో ఉంది. భారతదేశం యొక్క ర్యాంకు 83లో ఉంది. మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది? సింగపూర్. 2వ స్థానంలో జర్మనీ, ఫ్రాన్స్. 3వ స్థానంలో జర్మనీ ఉంది. భారతదేశం యొక్క ర్యాంకు 83వ ర్యాంకు. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 ప్రకారం భారతదేశం ఏ స్థానంలో ఉందంటే 83వ ర్యాంకు. మొదటి స్థానంలో సింగపూర్ ఉంది. ఇంపార్టెంట్ ఇది. చివరి స్థానంలో గల దేశం ఆఫ్ఘనిస్తాన్. చివరి నుంచి 2వ స్థానంలో గల దేశం సిరియా. మొత్తం ఎన్ని స్థానాలకు ఇచ్చిందంటే 105 కంట్రీస్కి ఇచ్చింది. 105లో భారతదేశం యొక్క స్థానం 83. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ప్రపంచ సంతోష సూచి లేదా అంతర్జాతీయ సంతోష సూచి ప్రకారం భారతదేశ స్థానం ఎంత అంటే 126వ స్థానంలో ఉంది. భారతదేశం అంటే చాలా సాడ్ కంట్రీస్కి దగ్గరగా ఉంది. ప్రపంచ సంతోష సూచి అనే దాన్ని ఇచ్చేది యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అనే ఆర్గనైజేషన్ అయితే ఇస్తుంది. SDSN యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అనే ఆర్గనైజేషన్ ఇస్తుంది. దీని ప్రకారం మొదటి స్థానంలో ఉన్న దేశం ఫిన్లాండ్. తర్వాత ఇండియా ప్రైమ్ ఇండెక్స్ ప్రకారం దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న నగరాల్లో మొదటి స్థానం
హైదరాబాద్ ఉంది, రెండో స్థానం ముంబై ఉంది, మూడో స్థానం ఢిల్లీ ఉంది. హైదరాబాద్ అనేది తెలుగు రాష్ట్రాల్లోని ప్రాముఖ్యమైన ప్రదేశం కాబట్టి గ్రూప్ 2 అభ్యర్థులు లేకపోతే స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు దీని మీద కొంచెం ఫోకస్ చేయండి. ఇండియా ప్రైమ్ ఇండెక్స్ ప్రకారం అత్యంత వేగంగా విస్తరణ నగరాల్లో మొదటి స్థానంలో ఉంది హైదరాబాద్. ఓకే, తర్వాత వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ రూల్ ఆఫ్ లా ఇండెక్స్. వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ అనేది ఒక నివేదికను ఇస్తుంది. దాన్ని ఏమంటారంటే రూల్ ఆఫ్ లా ఇండెక్స్ అంటారు. చట్టబద్ధమైన నివేదిక అన్నమాట. చట్టపరమైన నివేదిక అంటారు. దీని ప్రకారంగా మొదటి స్థానంలో డెన్మార్క్ ఉంది, రెండో స్థానంలో నార్వే ఉంది, మూడో స్థానంలో ఫిన్లాండ్ ఉంది, ఇండియా యొక్క స్థానం 79. ఇంపార్టెంట్ ఇది. యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో దీని గురించి ఎడిటోరియల్స్ ఇంపార్టెంట్గా అడుగుతుంటారు అనమాట. ఎడిటోరియల్ కూడా దీని గురించి ఇవ్వడం జరిగింది కాబట్టి కొంచెం చూసుకోండి. వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ రూల్ ఆఫ్ లా ఇండెక్స్ ప్రకారం భారతదేశ స్థానం 79. వెరీ ఇంపార్టెంట్. గ్లోబల్ బ్రాండ్ సిటీ ర్యాంకింగ్స్ ప్రకారం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్న నగరం లేదా సిటీ లండన్, రెండవ నగరం న్యూయార్క్, మూడవ నగరం ప్యారిస్. ఢిల్లీ 350వ స్థానం. భారతదేశం నుంచి న్యూఢిల్లీ ఒకటి ఉంది, అది 350 స్థానం ఉందన్నమాట. చాలా దూరం ఉంది. మొదటి స్థానంలో ఉండేది లండన్. గ్లోబల్ బ్రాండ్ అంటే గుర్తుపెట్టుకోవడానికి మీకు ఒక చిట్కా లాంటిది ఒకటి చెప్తున్నాను. బ్రాండ్ అంటే మనకి ఆల్మోస్ట్ గుర్తొచ్చేది పెప్పే జీన్స్ లండన్ కదా, పెప్పే జీన్స్ లండన్. ఓకే, హ్యూరిన్ ఇండియా ఫిలాంథ్రపీ లిస్టులో శివ నాడార్ దాన ధర్మాలకు సంబంధించిన లిస్ట్ ఇదనమాట. ఇది హ్యూరిన్ ఇండియా ఫిలాంథ్రపీ లిస్టులో అగ్రస్థానంలో గల వ్యక్తి అని చెప్పి ఆప్షన్ ఏ రతన్ టాటా ఇస్తారనుకోండి, ఖచ్చితంగా మనం రతన్ టాటా గ్రూప్సే పెడతాం. కాకపోతే 2024 ప్రకారం శివ నాడార్ ఉన్నారు. రెండవ స్థానంలో ముఖేష్ అంబానీ గారు ఉన్నారు. మూడవ స్థానంలో బజాజ్ ఫ్యామిలీ ఉంది. నాలుగో స్థానంలో కుమార్ మంగళం బిర్లా ఫ్యామిలీ ఉంది. హ్యూరిన్ ఇండియా ఫిలాంథ్రపిస్ట్ ర్యాంక్ ప్రకారం శివ నాడార్ అగ్రస్థానంలో ఉన్నారు. దాన ధర్మాలు చేయడంలో ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారంటే శివ నాడార్ ఉన్నారు, రతన్ టాటా కాదు. ఏ లిస్ట్ ప్రకారం అంటే హ్యూరిన్ ఇండియా ఫిలాంథ్రపీ లిస్ట్ ప్రకారం. క్యూఎస్ ఆసియా యూనివర్సిటీ. క్యూఎస్ అనేది ఒక ఆర్గనైజేషను. ఈ ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే ఏషియన్ కంట్రీస్లో, ఈ ఆర్గనైజేషన్ లండన్లో ఉంది. క్యూఎస్ అనేది లండన్లో ఉన్న ఆర్గనైజేషను ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ని అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ ర్యాంకింగ్స్ ప్రకారం భారతదేశం తరపున ఐఐటి ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. భారతదేశంలో ఓవరాల్గా చూస్తే 44 స్థానంలో ఉంది. ఐఐటి బాంబే 48వ స్థానంలో ఉంది. ఐఐటి మద్రాస్ 56వ స్థానంలో ఉంది. అదేవిధంగా ఆసియాలోనే బెస్ట్ యూనివర్సిటీగా క్యూఎస్ ర్యాంక్స్ ప్రకారం ఉండే యూనివర్సిటీ ఏదంటే పీకింగ్ యూనివర్సిటీ. ఎక్కడుందంటే బీజింగ్లో ఉంది. సెకండ్ వన్ యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్. వరుసగా 1, 2, 3 స్థానాలు ఉన్నాయి. భారతదేశం తరఫున ఐఐటి ఢిల్లీ అనేది 44వ స్థానంలో ఉంది. ఓకే, ఏఐ ప్రిపేర్నెస్ ర్యాంకింగ్స్లో అంటే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ముందస్తుగా రెడీగా ఉన్న సంసిద్ధత ర్యాంకింగ్స్లో భారత్ యొక్క స్థానం 72వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో సింగపూర్ ఉంది, రెండో స్థానంలో డెన్మార్క్ ఉంది, మూడో స్థానంలో యుఎస్ఏ ఉంది. ఇటీవల కాలంలో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి పెరుగుతున్న ఇంపార్టెన్స్ బేస్ చేసుకొని ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ఏఐ ప్రిపేర్నెస్ ర్యాంకింగ్స్లో భారత్ యొక్క స్థానం ఎంత, లేదా అగ్రగామిగా ఉన్న దేశం ఏదని అడిగినప్పుడు సింగపూర్. భారతదేశం స్థానం అంటే 72. ఓకే, టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్స్ నుంచి భారత్ నుంచి 65 యూనివర్సిటీస్ అయితే ఉన్నాయి. మొదటి ర్యాంక్ వచ్చి ఎంఐటి, యూనివర్సిటీ ఆఫ్ ఎంఐటి ఫస్ట్ ర్యాంక్ ఉంది. యుఎస్ బేస్డ్ యూనివర్సిటీ. సెకండ్ వచ్చి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ర్యాంక్ 2లో ఉంది. భారత్ నుంచి 42వ ర్యాంకులో అన్నా యూనివర్సిటీ ఉంది. 65లో విఐటి యూనివర్సిటీ ఉంది. ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 84వ ర్యాంకులో. కేఐఐటి యూనివర్సిటీ వచ్చి 92వ ర్యాంకులో. యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ వచ్చి 98వ ర్యాంకులో. ఎల్పియు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ 99వ ర్యాంకులో ఉంది. టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ప్రకారం మొదటి స్థానాలు గుర్తుపెట్టుకోవాలి. ఎంఐటి యుఎస్ ర్యాంకు. రెండో ర్యాంకులో వచ్చి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ. భారతదేశం నుంచి అన్నా యూనివర్సిటీ 42వ ర్యాంకులో ఉంది. అది అక్కడి వరకు గుర్తుపెట్టుకొని చాలు. మొత్తం ఎన్ని యూనివర్సిటీస్ అంటే 65 యూనివర్సిటీస్ భారత్ నుంచి ఎన్నికయ్యాయి టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి. నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్, నెట్వర్క్ సంసిద్ధతా సూచి ప్రకారం
భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 49వ ర్యాంక్లో ఉంది. నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్లో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏదంటే యునైటెడ్ స్టేట్స్, రెండో స్థానంలో సింగపూర్, మూడో స్థానంలో ఫిన్లాండ్, నాలుగో స్థానంలో స్వీలాండ్, ఐదో స్థానంలో రిపబ్లిక్ ఆఫ్ కొరియా ఉంది. భారతదేశం ర్యాంక్ గుర్తుపెట్టుకోండి, 49వ ర్యాంకు. నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ ప్రకారం మొదటి స్థానంలో ఉన్న దేశం ఏదంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రపంచ ఆకలి సూచి ప్రకారం భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అని అడుగుతారు. ఇంపార్టెంట్, ఇది కూడా చాలాసార్లు అడుగున్నారు కాబట్టి. 105వ స్థానం, మొత్తం 127కి గాను 105వ స్థానంలో ఉన్నాయి. దీని ప్రకారం మన కాడికి ముందు భారతదేశం కంటే ముందు పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్లో కూడా ఆకలి సూచి ప్రకారం ముందు ఉన్నాయన్నమాట. దానికల కారణం ఏంటంటే అక్కడ ఉండే పాపులేషన్ చాలా తక్కువ కాబట్టి. ఫస్ట్ వన్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రకారం మొదటి స్థానంలో ఉన్న దేశం ఏంటంటే బెలారస్, రెండో స్థానంలో బోస్నియా అండ్ హెర్జోగోవియా, మూడో స్థానంలో చిలీ. తర్వాత అత్యంత ఆకలితో ఉన్న దేశాలు ఏదంటే సోమాలియా, తర్వాత దేశం యెమెన్. టైమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లీడింగ్ ఇన్ఫ్లుయెన్సర్ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న వ్యక్తి ఎవరు అంటే సుందర్ పిచై. టైమ్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క లీడింగ్ ఇన్ఫ్లుయెన్సర్ జాబితాలో ఎవరున్నారంటే సుందర్ పిచై గారు ఉన్నారు. టాప్ నిరక్షరాస్యత రాష్ట్రంగా బీహార్ ఉంది, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్ వరుసగా ఉండగా, అంటే డౌన్ ఫ్రమ్ లాస్ట్, అంటే నిరక్షరాస్యత అధికంగా లేదా అక్షరాస్యత అల్పంగా గల రాష్ట్రాల జాబితాలో బీహార్ మొదటిగా ఉంది. తర్వాత స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ ఉంది, మూడో స్థానంలో రాజస్థాన్ ఉంది. అక్షరాస్యత సాధించిన అత్యధిక అక్షరాస్యత గల రాష్ట్రాల్లో కేరళ టాప్లో ఉంది. తర్వాత లక్షద్వీప్, మిజోరాం ఉన్నాయి వరుసగా. తర్వాత 2030 కల్లా ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వ్యవహరించాలని చెప్పి భారతదేశం నిలబడుతుందని చెప్పి S&P గ్లోబల్ నివేదిక తెలిపింది. ఇందుకే మన భారతదేశం ప్రస్తుతానికి ఎన్నో స్థానంలో ఉందంటే 5వ స్థానంలో ఉంది. ప్రజెంట్ 5th స్థానంలో ఉంది, 5th ప్లేస్లో ఉంది. లార్జెస్ట్ ఎకానమీస్లో భారతదేశం యొక్క స్థానం ఏంటంటే ఈ 5th ప్లేస్. ఇంతకుముందు 5thలో యునైటెడ్ కింగ్డమ్ ఉండింది. యునైటెడ్ కింగ్డమ్ సర్పాస్ చేసి భారతదేశం 5వ స్థానానికి వెళ్ళింది. అప్పుడు 6వ స్థానంలో ఉన్న భారతదేశం 5వ స్థానంలోకి వెళ్ళింది. ఇటీవల భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అత్యధిక అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో 6వ స్థానం నుంచి ఈ దేశాన్ని దాటి 5వ స్థానానికి ఎగబాకిందని చెప్పి ఒక ఎగ్జామ్లో అడిగారు. ఓకే, ఆ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, ఫస్ట్ ఏ కంట్రీ ఉందో కూడా మనం చూసుకోవాలి. ఫస్ట్ ఏ కంట్రీ ఉందంటే ఆల్వేస్ పెద్దన్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రెండో స్థానంలో చైనా ఉంది, మూడో స్థానంలో వచ్చి జర్మనీ ఉంది. జర్మనీ గుర్తుపెట్టుకోండి, ఈ టాప్ 5 కంట్రీస్ గుర్తుపెట్టుకోండి. జర్మనీ. మూడో స్థానంలో జపాన్ ఉంది. 5వ స్థానంలో ఇండియా ఉందన్నమాట. 5వ స్థానంలో ఇండియా ఉంది. మన 6వ స్థానంలో యునైటెడ్ కింగ్డమ్ ఉంది. ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకునేటప్పుడు USA, చైనా, జర్మనీ, జపాన్, ఇండియా ఈ 2 దేశాలను దాటి భారతదేశం 3వ స్థానానికి ఎగబాకుతుందని చెప్పి S&P గ్లోబల్ యొక్క నివేదిక తెలిపింది. ఎప్పటికల్లా అంటే 2030 కల్లా. ఓకే, నెక్స్ట్ వచ్చి ఈ ఏడాది అత్యంత వేడిగా నమోదైన రోజు అని చెప్పి 2024 జూన్ 22ను 2024 జూన్ 22ను అత్యధిక వేడిగల దినోత్సవంగా ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ డిస్కస్ చేస్తుందన్నమాట. 2024 సంబంధించింది కాబట్టి కరెంట్ అఫైర్ పాయింట్లో మీకు ఇంపార్టెంట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత బెస్ట్ కంట్రీస్ ఫర్ 2024, బెస్ట్ కంట్రీస్ ఫర్ 2024 ఎవరు ఇచ్చారంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ న్యూస్ ఇచ్చిందనమాట. దీని ప్రకారం బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో స్విట్జర్లాండ్ ఉంది, రెండో స్థానంలో జపాన్ ఉంది, మూడో స్థానంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది. భారతదేశం యొక్క స్థానం ఏంటంటే 33వ స్థానంలో ఉంది. భారతదేశం యొక్క స్థానం యునైటెడ్ స్టేట్స్ యొక్క న్యూస్ బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్ ప్రకారం భారతదేశ స్థానం ఎంతంటే 33. IMD ఇంటర్నేషనల్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వరల్డ్ టాలెంట్ రికార్డ్ ర్యాంకింగ్స్ ప్రకారం భారతదేశం యొక్క స్థానం 58. అంటే మన దగ్గర టాలెంటెడ్ చాలా తక్కువ మంది ఉన్నారని 58వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో స్విట్జర్లాండ్, రెండో స్థానంలో సింగపూర్ ఉన్నాయి. మొదటి స్థానాల్లో 2 స్విట్జర్లాండ్, సింగపూర్ వరుసగా ఉన్నాయన్నమాట. ద హరున్ రిచ్ ఇండెక్స్ లిస్ట్ 2024 ప్రకారం
బిలియనీర్ క్యాపిటల్ ఆఫ్ ఏషియా అని స్థానంలో ముంబై అగ్రస్థానంలో ఉంది. క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఫస్ట్ ఆప్షన్ బీజింగ్ ఇస్తాడు. భారతదేశం బీజింగ్ అనేది చైనా కంట్రీ, చాలా బాగా డెవలప్డ్ కంట్రీ కదండి, అక్కడ ఆ నగరం కూడా బీజింగే ఉంటుందని చెప్పి మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ద హరున్ రీచ్ ఇండెక్స్ 2024 ప్రకారం బిలియనియర్ క్యాపిటల్ ఆఫ్ ఏషియాలో, ఏషియా యొక్క బిలియనియర్ క్యాపిటల్ స్థానంలో అగ్రస్థానంలో గల నగరం ముంబై. ప్రపంచవ్యాప్తంగా ఏషియాలో ముంబై, రెండో స్థానంలో బీజింగ్. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఓవరాల్ వరల్డ్లో చూసుకుంటే న్యూయార్క్ మొదటి స్థానంలో ఉంది, రెండో స్థానంలో లండన్ ఉంది. ఓకే, మోస్ట్ ఇంక్లూజివ్ బ్రాండ్ లిస్ట్లో గూగుల్, టాటా మోటార్స్, అమెజాన్, జియో, యాపిల్ వరుసగా ఉన్నాయి. ఇటీవల ఇచ్చిన నివేదిక ప్రకారం మోస్ట్ ఇంక్లూజివ్ బ్రాండ్స్ లిస్ట్లో గల మొదటి కంపెనీ పేరు ఏంటంటే గూగుల్, రెండవది అని టాటా మోటార్స్. చూడండి, ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా గూగుల్ తెలిసిందే. అదే ప్రపంచవ్యాప్తంగా ఇంక్లూజివ్ బ్రాండ్స్లో టాటా మోటార్స్ కూడా ఉంది, భారతదేశానికి సంబంధించింది కాబట్టి గుర్తుపెట్టుకోండి. రెండో స్థానంలో టాటా మోటార్స్ ఉంది. 2024 వరల్డ్ బ్యాంక్ కంటైనర్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ ప్రకారం 18వ స్థానంలో విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఉంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సిటీ కాబట్టి, పోర్ట్ కాబట్టి ఇంపార్టెంట్ అవుతుంది అప్కమింగ్ ఎగ్జామ్స్లో. ఫిఫా వరల్డ్ కప్ ర్యాంకింగ్స్, ఫిఫా అంటే ఫుట్బాల్ సంబంధించిన సంస్థ, దాని ప్రకారం ప్రపంచంలో ఫుట్బాల్లో మొదటి స్థానంలో ఉండే దేశం ఏంటంటే అర్జెంటీనా. భారతదేశం యొక్క స్థానం ఎంతంటే 120. దీన్ని నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంది. ఈ నివేదిక ప్రకారం, ఫిఫా వరల్డ్ ర్యాంకింగ్స్ నివేదిక ప్రకారం భారతదేశం స్థానం ఎంత అంటే 120. ఆల్మోస్ట్ అందరు నెగ్లెక్ట్ చేసే టాపిక్ ఇది. 125 ర్యాంక్, మన ఇండియా ర్యాంక్ గుర్తుపెట్టుకుని 120. లాస్ట్ ఇయర్ కూడా 125 ఉంది, ప్రజెంట్ కూడా 125 ఉంది. గ్లోబల్ సెంట్రల్ బ్యాంకర్గా యుఎస్ బేస్డ్ గ్లోబల్ ఫినాన్స్ మ్యాగజైన్ ఉంది. యునైటెడ్ స్టేట్స్లో గ్లోబల్ ఫినాన్స్ మ్యాగజైన్ ప్రకారం గ్లోబల్ సెంట్రల్ బ్యాంకర్గా ప్రపంచంలో కొన్ని సెంట్రల్ బ్యాంక్స్ ఉన్నాయి ప్రతి దేశానికి. మన దేశానికి ఉంది ఆర్బీఐ ఉంది. ఆర్బీఐ యొక్క గవర్నరు శక్తికాంత్ దాస్ అనేది ప్రపంచ అత్యుత్తమ బ్యాంకర్లలో మొదటి స్థానంలో ఉన్నారు. ఎవరు? ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్. ఇంపార్టెంట్. 2024 రూల్ ఆఫ్ లా ఇండెక్స్ గివెన్ బై ద వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ ఇచ్చిన నివేదిక అయిన రూల్ ఆఫ్ లా ఇండెక్స్, చట్టం యొక్క పరిపాలన నివేదిక ప్రకారం భారతదేశం యొక్క స్థానం ఎంత? 79. మొదటి స్థానంలో డెన్మార్క్ ఉంది. అంటే చట్టం తన పని తను చేసుకోవట్లేదు అని అర్థం. ఓకే, ఇవన్నీ ఇంపార్టెంట్ నివేదికలు, సూచికలు. దీనికి సంబంధించిన భారతదేశం యొక్క ర్యాంక్స్ అని మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇవన్నీ నవంబర్ వరకు ఇచ్చాను, జనవరి నుంచి నవంబర్ వరకు ఇచ్చాను. ఎందుకంటే డిసెంబర్ 16వ తేదీ నుంచి తెలంగాణ వాళ్ళకి గ్రూప్ 2 ఉంది కాబట్టి మళ్ళీ ఇంకో వీడియో కూడా చేస్తాను అనమాట. డిసెంబర్ వరకు కంప్లీట్ అయిన తర్వాత మరొక వీడియో చేస్తాను. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.